Welcome back adventurers, welcome to Man on Move. ఊటీ ఫుల్ ట్రిప్ వీడియో చూసి బ్యాగ్ ప్యాక్ చేసి రెడీ ఉన్నారనుకుంటాను. ఈ వీడియోలో మనం ఊటీ ఎలా రీచ్ అవ్వాలి, ప్లేసెస్ టు విజిట్ ఆన్ డే 1. 18 hours ట్రైన్ జర్నీ తర్వాత ఇప్పుడు మనం కోయంబత్తూర్ రీచ్ అవుతాం. ఇక్కడ మనకి ఆర్లీ బేస్లో లాడ్జెస్ ఇంకా డార్మెటరీస్ ఉంటాయి. ఊటీ బై రోడ్. నేను బైక్ మీద వెళ్ళాను కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ రోడ్. బైక్ అడ్వాంటేజ్ ఏంటంటే బైకర్స్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ 4 వీలర్స్కి లేదు. అన్ని 1 వేలో బ్లాక్ రోడ్స్లో బైక్ ఎలా ఉంటుంది, పైసా వసూల్. ఊటీకి వెళ్ళడానికి మన గూగుల్ మ్యాప్స్లో 3 ways చూపిస్తారు. ద షార్టెస్ట్ వే వచ్చేసి వయా కోటగిరి, కోయంబత్తూర్, మెట్టుపాలెం, కోటగిరి, అరవేను, కట్టుబెట్ట, ఊటీ. ముదుమలై టైగర్ రిజర్వ్కి వెళ్ళేటప్పుడు మైసూర్ ఘాట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. రిటర్న్లో కూనూరు నుండి వస్తాం కాబట్టి కూనూరు ఘాట్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలా మనం అన్ని ఘాట్ రోడ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. మీరు బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేయాలంటే మెట్టుపాలెం ముందే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకోండి. తర్వాత అంతా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, ఘాట్ ఉంటుంది, ఎటువంటి ఫుడ్ తినడానికి మనకి ప్లేసెస్ ఉండవు. జనరల్గా మనం బైక్ రెంటల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ బైక్ అంతా వీడియో తీసుకుంటాం. తర్వాత పెట్రోల్ పంప్ వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేసుకొని తర్వాత ఎయిర్ ప్రెషర్ చూసుకుంటాం. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని ఎయిర్ చెక్ చేసుకొని ఒక ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయినా. ఎంతో ఎక్సైట్మెంట్గా మెట్టుపాలెం వెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అప్పుడు నా బైక్ వచ్చేసి 20 km స్పీడ్లో వెళ్తుంది. ఏంట్రా బైక్ 20 km స్పీడ్లో వెళ్తుంది అంటే కొండ కదా, అందుకని బైక్ అంత స్లోగా వెళ్తుంది అనుకున్నాను. అంతలోనే నా పక్క నుంచి ఒక హీరో లాగా టీవీఎస్ ఎక్సెల్ బండేసుకొని ఫాస్ట్ కట్టుకొట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది బైక్ సిక్ అయిందిరా అని. ఎన్నో హాస్పిటల్స్ ఎతికాను, అసలు హాస్పిటల్ కనిపించలేదు. అలా నా సిక్ అయిన బైక్ చూసుకొని సర్చ్ చేస్తూ వెళ్తూ పోతూ ఉంటే ఒక అంకుల్ వచ్చి పోవట్లేదా. సో అంకుల్ 5 kilometers 40 minutes నాతో ఉండి మెకానిక్ షాప్ వరకు తీసుకెళ్ళాడు. ఏంద్రా వారి ప్రాబ్లం ఏంటి అని అంటే హీరో లాగా వచ్చి ట్యాంక్ మూత ఓపెన్ చేసి క్లోజ్ చేసాడు. అన్నాడు ఫుల్ ట్యాంక్ వల్ల ఎయిర్ లాక్ అయ్యి బండి పోలేదు. అలా బండంతా రెడీ అయిన తర్వాత అంకుల్కి థ్యాంక్స్ చెప్పి ఎంత జాయ్ఫుల్గా వెళ్తూ ఉంటే వాటర్ఫాల్స్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 rupees. అని ముందే చెప్పిండు కిందకి వెళ్ళలేదు, దూరం నుండి చూడాలి అని. దూరం అంటే ఏదో అనుకున్నా, మరీ అది అరుంధతి నక్షత్రం అంత దూరం ఉంది. కిందకి ఎలా అంటేనే మీరు వెళ్ళండి, లేదంటే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నుంచి మస్తు కనిపిస్తుంది. వాటర్ఫాల్స్ రిటర్న్ అవుతూ ఉంటే లెఫ్ట్ సైడ్లో వారికి అని ఒక బేకరీ ఉండే. ఏంద్రా ఇది అంటే ఊటీ ఫేమస్ అన్నాడు. 1/2 kg 100 rupees, మస్ట్ ట్రై. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద జర్నీ, నాట్ జస్ట్ ద డెస్టినేషన్. ఈ వర్డ్స్కి యాప్ట్ అయ్యే రోడ్ వే. మార్క్ మై వర్డ్స్, ఈ రోడ్ ట్రిప్ జర్నీ లైఫ్లో మర్చిపోరు. ఇట్స్ ఐ ఫీస్ట్. ఊటీ వెళ్ళే రూట్లోనే మనకి టీపార్క్ అని ఉంటుంది. నెక్స్ట్ దొడ్డబెట్ట పీక్ పాయింట్. ఇది హైయెస్ట్ పీక్. అరమకొండ అరకు వీడియో చూసుంటే అది 5500 feet అబౌవ్ ద సీ లెవెల్. ఇది 8000 feet అబౌవ్ ద సీ లెవెల్. షాపింగ్ ఆప్షన్స్ ఎన్నో ఉంటాయి. పీక్ రీచ్ అయ్యే టైంకి రైట్ సైడ్ ఒక తమ్ముడు ఉంటాడు, బెటర్ డీల్స్ ఇస్తాడు. ఊటీ మొత్తంలో ఇక్కడ చీపెస్ట్. మీ బార్గెనింగ్ స్కిల్స్కి పదును పెట్టండి. ఈ దొడ్డపేట పీక్ పాయింట్కి వచ్చిన తర్వాత మీకు ప్రతి సైడ్ నుంచి ఒక్కొక్క వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మనకి కూనూరు వ్యూ పాయింట్, మెట్టుపాలెం వ్యూ పాయింట్, ఊటీ సెంటర్ వ్యూ పాయింట్. మనకి పైన టెలిస్కోప్ ఉంటాయి, అక్కడి నుంచి ప్రతి వ్యూ పాయింట్ని చూడడానికి. అన్ఫార్చునేట్లీ నేను వెళ్ళినప్పుడు అది క్లోజ్ ఉండే. ఈ దొడ్డపేట పీక్ పాయింట్ కంప్లీట్ చేసిన తర్వాత అదే వేళ ఊటీకి వెళ్ళే రూట్లో వెళ్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేసి టీ గార్డెన్ అని ఉంటుంది. ఎంట్రీ 20 rupees, చాయ్ ఫ్రీ. ఇక్కడ సన్సెట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఊటీ వచ్చేసినాం. ఊటీ అండ్ కూనూరు స్టే కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. సౌత్ ఇండియా ట్రిప్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అని మన వాళ్ళందరూ కూడా వైజాగ్ వెళ్తూ ఉంటారు, బట్ దే ఆర్ వెరీ అఫోర్డబుల్. వాట్ టు క్యారీ: ఫేస్ వాష్, నాప్కిన్స్, వెట్ వైప్స్ ఎక్సెట్రా. ఇఫ్ నీడెడ్ వింటర్ వేర్. క్యాష్, నో ఆన్లైన్. వాటర్ క్యారీ చేయండి, సఫిషియెంట్ స్నాక్స్ క్యారీ చేయండి. సఫారీ వెళ్తున్నాం కాబట్టి క్యాప్స్ ఇంకా గాగల్స్ క్యారీ చేయండి. చాలా లైట్ లగేజ్ క్యారీ చేయండి. ఇప్పుడు మైసూర్ రూట్లో ముదుమలై వెళ్తున్నాం.
36 ఎయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. వెరీ స్టీప్ అండ్ డేంజరస్. వ్యూ మాత్రం స్పెక్టాక్యులర్గా ఉంటాయి. ఆ 36 ఎయిర్ పిన్ గార్డ్స్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ తిరిగి ఒక్క లుక్ ఇవ్వండి. ఆ ఫ్రేమ్ అస్సలు మర్చిపోరు. లొకేషన్ 1 ముదుమలై ఫారెస్ట్. మార్నింగ్ 6 AM స్టార్ట్ అవ్వాలి. మనం ఊటీ వచ్చేసినాం అని చెప్పేసి చెమ్కీలు అంగీలేసి అలాంటివి వేయొద్దు. యానిమల్స్ భయపడతాయి. గ్రీన్, బ్రౌన్ అలాంటి బట్టలు ప్రిఫర్ చేయండి. మార్నింగ్ 6 AMకి స్టార్ట్ అవుతుంది. ఆ టైంలోనే టైగర్స్ కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ బోర్డ్ మీదనే ఉంటుంది స్పాటింగ్ టైగర్స్ ఈజ్ ట్రూలీ బేస్డ్ ఆన్ లక్ అని. 6 AM to 5 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ సఫారీ వచ్చేసి 2 వేస్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి జీప్, ఇంకొకటి వచ్చి బస్ వచ్చేసి 370 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. సఫారీ ప్రైజెస్ జీప్లో వెళ్తే కొంచెం సైలెంట్, ఇంకా డిఫరెంట్ వేస్లో తీసుకుని వెళ్తారు. అక్కడ వాళ్ళని పూల్ చేసి ప్లాన్ చేసి జీప్ ప్రిఫర్ చేయండి. మీరు 68 మధ్యలో వెళ్తే పక్కనే ఎలిఫెంట్ ఫీడింగ్ క్యాంప్ అని ఉంటుంది. మన హ్యాండ్తో ఎలిఫెంట్కి ఫీడ్ చేయిస్తారు వాళ్ళ ఫుడ్. పిల్లలైతే మాత్రం లైఫ్లో మర్చిపోరు. లైఫ్ టైం మెమరీ. మీరు పిల్లలతో వెళ్తే మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. ఎలిఫెంట్ ఫీడింగ్ క్యాంప్ అవ్వగానే సఫారీ స్టార్ట్ చేయండి. సఫారీలో మనకి ఎలిఫెంట్స్, రెయిన్డియర్, డియర్స్, బేర్, బైసన్, ఏప్స్, మంకీ, వైల్డ్ స్క్విరిల్, డిఫరెంట్ బర్డ్స్, టైగర్స్ ఇఫ్ యు ఆర్ లక్కీ. నాకు టైగర్స్ కనిపించలే, నా పైసలు వాపస్ అంటే ఇయ్యడు, లక్ లేదంటాడు. లొకేషన్ వచ్చేసి నీడిల్రాక్ వ్యూ పాయింట్. ఆ ప్లేస్కి వెళ్ళకముందే యూకలిప్టస్ ఫారెస్ట్ ఉంటుంది. యూ కెన్ స్టాప్ అండ్ క్లిక్ సమ్ పిక్చర్స్. ట్రీ కంప్లీట్ స్కైని కవర్ చేసి ఉంటుంది. మస్తుండే. ఎంట్రీ టికెట్ 30 రూపీస్. 10 minutes ట్రెక్ ఉంటుంది. దొడ్డబెట్ట పీక్ లాగా ఇది ఒక హైయెస్ట్ పీక్. వ్యూస్ ఆర్ ఫెంటాబులస్. పైకరా లేక్. 2 వ్యాలీస్ మధ్యలో నుండి వాటర్ ఫ్లో అవుతుంది. ఫ్రేమ్ మాత్రం అదిరింది. ఇక్కడ మనకు ఫుడ్ ఉంటుంది. పైకరా వాటర్ ఫాల్స్ దగ్గర ప్రిఫర్ చేయండి. ఇక్కడ అంత టేస్టీగా లేదు. ఇక్కడ స్పీడ్ బోట్ ప్రిఫర్ చేయండి. పెడల్ బోటింగ్ మనం ఊటీ లేక్లో చేద్దాం. పైకరా వాటర్ ఫాల్స్. లంచ్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రిఫర్ చేయండి. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది. 8 minutes వాక్ వాటర్ ఫాల్ వరకు.
పైకరా లేక్ నుండి వచ్చే వాటరే ఈ వాటర్ ఫాల్స్. రౌండ్ ద ఇయర్ ఈ వాటర్ ఫాల్స్ ఇలానే ఉంటాయి. ఎంజాయ్ ద విజువల్స్. ఇప్పుడు వెన్లాక్ 9th మైల్, మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. మస్తు బాలీవుడ్ మూవీస్, తెలుగు మూవీస్ అడుగుపెట్టి స్టెప్ వేసిన భూమి ఇది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయండి. పక్కనే మనకు ట్రీపార్క్ కూడా ఉంటుంది. పైన్ ఫారెస్ట్ ఎంట్రీ టికెట్ 30 రూపీస్ ఉంటుంది. 6కి క్లోజ్ అవుతుంది. పైన్ ట్రీస్తో కవర్ అయిన ఈ ఫారెస్ట్ విత్ బ్యూటిఫుల్ లేక్ వ్యూ, సన్సెట్కి సూపర్ స్పాట్. ఇక్కడ హార్స్ రైడింగ్ ఉంటుంది. పర్ పర్సన్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 50 రూపీస్ ఫర్ పిక్చర్. ఎవ్రీ లొకేషన్ 8 AM to 6 PM వరకు ఉంటుంది. ఈవినింగ్ టైంలో గో ఫర్ ఏ వాక్, హ్యావ్ సమ్ ఫుడ్, విజిట్ ప్లేసెస్ లైక్ టిబెటియన్ మార్కెట్, వ్యాక్స్ మ్యూజియం, చాక్లెట్ ఫ్యాక్టరీ విచ్ ఆర్ ఓపెన్ టిల్ 9 PM. ఈవినింగ్ టెంపరేచర్ చాలా డ్రాప్ అయి ఉంటుంది. నాకు నచ్చిన బెస్ట్ ప్లేస్, వేడివేడిగా సూప్ అండ్ ఫాస్ట్ ఫుడ్, చైనీస్ సెట్ ఉండే రీజనబుల్ ప్రైజెస్లో. అక్కడ వేడివేడిగా తిని అలా రూమ్కి వెళ్ళి గంట సేపు హాట్ వాటర్లో ఉండి జస్ట్ గో ఫర్ ఏ వాక్. మీకు చెప్పిన ప్లేసెస్ విజిట్ చేయండి. లేదంటే అలా బాల్కనీలో కూర్చొని ఫీల్ ద మ్యూజిక్, ఫీల్ ద వెదర్. ఇదంతా కూడా ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు టెల్ యూ ద ఎక్స్పీరియన్స్ విచ్ ఐ ఫెల్ట్ ఓవర్ దేర్. కానీ నా మాటల కంటే బ్యూటిఫుల్గా ఉండే లొకేషన్స్ అన్నీ కూడా. ఇలాంటి ట్రావెలింగ్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మ్యాన్ ఆన్ మూవ్.